హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. మీలో ఎవరైనా టీ, కాఫీ అండ్ మిల్క్ లవర్స్ ఉంటే పొద్దున్న లేవగానే ఒక చిన్న టీ తాగినా లేదంటే ఒక చిన్న కాఫీ తాగినా మీకు చాలా చక్కగా ఉంటుంది, రిఫ్రెష్మెంట్ అవుతామనే వారు ఉంటే కనుక వెంటనే వారు వీడియోని చివరి వరకు చూడండి. అసలు పాలు ఎలా కల్తీ అవుతున్నాయి, నేను కల్తీ కూడా చేయబోతున్నాను. ఇక్కడ కనిపించేవన్నీ కూడా నేనేదో ఉగాది పచ్చడి చేయడానికి కాదు, పాలు ఈ మాదిరిగా ఒరిజినల్ మిల్క్ ఇవి ఈ మాదిరిగా రెడీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ నేను తీసుకొచ్చాను. ఏ రకంగా అయితే పాలని కల్తీ చేస్తున్నారో ఆ కల్తీ చేసేటువంటి విధానాన్ని ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఆ తర్వాత కల్తీ అయిన పాలని ఎలా గుర్తించాలో కూడా చూపించబోతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ ఈ పాల కల్తీ ద్వారా ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడే గమనించండి. సో ఇంకో ఇద్దరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెల్లని విషాన్ని తాగుతున్నాం మనం. సో ఫస్ట్లీ ఒక 100% ఒక లీటర్ పాలను తీయాలంటే పాలని కల్తీ చేసేటువంటి కల్తీదారులు సుమారుగా 90%ని అంటే 90% కెమికల్స్తో ఒక 10% ఒరిజినల్ పాలు కలుపుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా చేతిలో ఉన్నటువంటి ఈ ఒరిజినల్ పాలని నేను దీంట్లో వేసుకుంటాను, బౌల్లో వేసుకుంటాను. సో ఒరిజినల్ పాలను వేస్తున్నాను. సో ఒరిజినల్ పాలని మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నా చేతిలో 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. సో ఈ 1 లీటర్ వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అంటే మనం ఒక 1 లీటర్ మిల్క్ని రెడీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ వాటర్ని కూడా మిక్స్ చేశాను నేను. ఒక్కసారి మీరు క్లోజ్లో చూడొచ్చు వాటర్తో మిక్స్ అయినటువంటి పాలు ఎంత పలచగా ఉన్నాయనేది. సో కంప్లీట్ పలచగా ఒక చిన్న ఈ గ్లాస్ పాలని ఆల్మోస్ట్ ఆల్ ఇంత పాలుగా మార్చేశారు. ఇది మొత్తం కల్తీ అయిపోయింది. ఇప్పుడు మీకు రఫ్గా కెమికల్స్ పేరు నేను చెప్పాను, కొన్ని రఫ్గా మీకు అర్థమయ్యేటువంటి కెమికల్స్ నేను చూపిస్తాను. ఇది గంజిపిండి, మనం బట్టల కోసం వినియోగించేటువంటి గంజిపిండి ఇది. సో దీన్ని కూడా దీంట్లో కొంత మిక్సింగ్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది పాలు చిక్కదనం కోసం. సో పాలు చిక్కదనం కోసం ఈ గంజిపిండిని వాడుతుంటారు. సో గంజిపిండి మిక్స్ చేశాను. సో ఆ తర్వాత కొంత యూరియా, ఈ యూరియాని కూడా మిక్స్ చేస్తారు. యూరియాని కలుపుతున్నాను. ఆ తర్వాత కొంత పాల చిక్కదనం కోసం మైదా పిండిని కూడా మిక్స్ చేస్తారు. సో మైదా పిండి మిక్స్ చేద్దాం. సో ఆ తర్వాత కొంత కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ పేరు నేను చెప్పను, బట్ మొన్న రాజమండ్రిలో సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటనలో పాల కల్తీకి ప్రధాన కారణం ఈ కెమికలే. ఈ కెమికల్ కలపడం మూలంగానే పాలు మొత్తం చాలా దారుణంగా, నాకు కొంత స్మెల్ కూడా వస్తుంది, కొంత అక్వర్డ్ స్మెల్, ఒక యాసిడ్ ఎలా వస్తాయో ఆ రకంగా స్మెల్ కూడా వస్తుంది. ఈ రెండు కెమికల్స్ ప్యూర్లీ కెమికల్స్, మీకు చూడడానికి కొంత నీళ్ళలాగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇవి ప్యూర్ కెమికల్స్ ఇవన్నీ కూడా. ఈ కెమికల్స్ని కూడా నేను మిక్స్ చేశాను దీంట్లో. ఇవి చిక్కదనం కోసం, ఆ తర్వాత పాలని ఇంకొంత మెరుగ్గా అంటే బెటర్గా చూపించడం కోసం, స్మెల్కి అన్నింటికి ఇవే కారణం. ఆ తర్వాత ఫైనల్ టచ్, పాలు ఇంత కలిపాను, ఇంకా నాకు నార్మల్గా కనపడుతుంది. సో ఇంత నురుగు కూడా రావాలి కాబట్టి సర్ఫ్ ఎక్సెల్. సో ఇది సర్ఫ్ ఎక్సెల్ పౌడర్. సో సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కూడా కొంచెం కలుపుతున్నాను ఇక్కడ నురుగు రావడానికి. సో బేసిక్గా మీ పాలలో ఎక్కువగా నురుగు వచ్చిందంటే దానికి కారణం ఇదే బహుశా, ఒకవేళ కల్తీ పాలు కనుక మీరు తాగినట్టయితే. ఇంకొన్ని కనబడుతున్నాయి ఇక్కడ మీకు. సో దీంట్లో పసుపు అండ్ ఇంకొకటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ అయోడిన్. ఇవెందుకు తీసుకొచ్చాననేది మీకు చివరిలో చెప్తాను నేను. సో మొత్తంగా ఇప్పుడు నేను పాలను అయితే కలపడం మొదలు పెట్టేశాను. సో నాకు మీరు కల్తీ పాలు అని చెప్తారు చూసారా, ఆ కల్తీ పాలు ఎలా తయారవుతున్నాడానికి ఇవన్నీ కారణం. సో కాసేపు పాటుగా దీన్ని మరిగిస్తాను నేను. సో వాళ్ళు కూడా కొంచెంసేపు మరిగిస్తారు దీన్ని. సో ఆ తర్వాత నిజమైనటువంటి ఒరిజినల్ పాల మాదిరిగా ఎలా మారిపోతాయో చూద్దాం. ఒకసారి దీన్ని కాసేపు హీట్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఒకసారి హీట్ చేద్దాం వీటిని. సో ఈ బౌల్ నిండా మొత్తం ఇప్పుడు పాలు రెడీ అయిపోయాయి. సో మీరు చూస్తుండగానే వాటర్ మొత్తాన్ని ఆ పాలలో కలపడం, తర్వాత పాలు కెమికల్స్ అన్నీ కలపడం, హీట్ చేయడం చూసాం. హీట్ అయితే అయిపోయింది. హీట్ అయిన తర్వాత ఆ కల్తీ పాలను తయారు చేసే వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ వాళ్ళు కొద్దిసేపు వాటిగా కూల్ చేసి, ఆ కూలెంట్ తర్వాత 4 degrees Celsius దగ్గర వీటి మొత్తాన్ని కూడా మళ్ళీ కూల్ చేస్తూ ఉంటారు రిఫ్రిజిరేటర్లో. పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, ఈ మొత్తాన్ని కూల్ చేస్తారు. కూల్ చేయగానే మొత్తంగా మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిల్క్నే రకరకాల మంచి మంచి గ్రాఫిక్స్ని, కలర్స్ని యాడ్ చేసి కవర్స్లో ప్యాక్ చేసి 120 కానీ 1 కానీ 100 కానీ ఆర్గానిక్ అని, మరి వాళ్ళకు గేదెలు ఉండవు, ఆవులు ఉండవు, ఎక్కడి నుంచి పాలు వస్తాయో తెలీదు. ఇంతమంది తాగే విధంగా ఎలా పాలు వస్తాయో అర్థం కాదు. సో మీరు మీ ఊర్లోకి వెళ్తే నాకు తెలిసి బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఊర్లో ఒక గేదె ఉంటే ఎక్కువ, ఒక ఇంటికి ఆ ఒక గేదె పాలు ఆ కుటుంబం అంతా తాగుతారు, అంతవరకు సరిపోయింది. కానీ ఇంతమంది హైదరాబాద్ నగరానికి ఎలా వస్తున్నాయి పాలు మరి అంటే ఇదే పాలు. యూరియా,
తర్వాత ఇతరాతర కెమికల్స్ అన్నీ కలిపినటువంటి పాలే వస్తున్నాయి. సో ఇప్పుడు నా చేతిలో ఈ రెండు మిల్క్ బాటిల్స్ ఉన్నాయి కదా, లేదు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ చూపిస్తాను మీకు నేను. దీంట్లో ఒరిజినల్ మిల్క్ ఏది, ఫేక్ మిల్క్ ఏది చూపించండి. ఒరిజినల్ ఆర్ ఫేక్ మీరు ఏది గమనించగలుగుతున్నారు? క్లోజ్ చేయండి, ఇంకా కెమెరామ్యాన్ ప్లీజ్ క్లోజ్ చేయండి దీన్ని. ఒరిజినల్ ఏది, ఫేక్ ఏది? సో ఇక్కడ మీరు బహుశా ఇక్కడ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మీరు ఏమనుకుంటున్నారేమో. సో దీన్ని నేను కవరప్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ ఇంకా క్రిస్ క్రాస్ చేస్తాను కాసేపు, ఒక్క నిమిషం దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను మీకు, తీసుకోండి. సో ఇది నా చేతిలో రెండు ఉన్నాయి. సో దీంట్లో ఒరిజినల్ ఫేక్ నాకు తెలియదు, నేను క్రిస్ క్రాస్ చేస్తున్నాను బ్లైండ్ ఫోల్డ్. సో కాసేపు పాటుగా అటు కరిపేసాను దీన్ని. దీంట్లో ఒరిజినల్ మిల్క్ ఆర్ ఫేక్ మిల్క్ ఏది చెప్పగలుగుతారు మీరు? సో మీరు పొద్దున్న లేవగానే తీయగా ఉన్నాయని చెప్పి మిల్క్ తాగడం మొదలు పెడతారు, పిల్లలకు మిల్క్ ఇస్తారు, కాఫీ టీ పొద్దున్న లేవగానే మంచి రిఫ్రెష్మెంట్ కోసం తీసుకుంటాను. దాంట్లో ఒరిజినల్ మిల్క్ ఆర్ ఫేక్ మిల్క్ ఏది? సో ఇక్కడ నాకు తెలియదు ఒరిజినల్ ఆర్ ఫేక్ ఏది, ఎందుకంటే నేను మిక్స్ చేశాను కాబట్టి అడిగ్గా కనిపిస్తాను. సో ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తుంటే రెండు సేమ్గా కనబడుతున్నాయి, ఎటువంటి విధంగా కూడా దీన్ని గుర్తుపడడానికి అవకాశం లేదు, సేమ్ ఒరిజినల్గా ఉన్నాయి. సో సేమ్ మిల్క్ని, ఈ గ్లాస్లో పోసిన మిల్క్ని నేను దీంట్లో పోసాను, సేమ్ దీంట్లో పోసాను, ఎందుకంటే మీకు చెప్పాలి కదా కల్తీ అయిన పాలను ఎలా గుర్తించాలో కూడా చెప్పాలి కాబట్టి ఈ గ్లాస్లో ఉన్న మిల్క్ని నేను ఈ బాటిల్లో పోసాను, రైట్. మరోవైపు ఈ గ్లాస్లో ఉన్న మిల్క్ని నేను ఈ బాటిల్లో పోసాను. రెండు బాటిల్స్ ఉన్నాయి. సో ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ని పక్కన పెట్టేసి సో ఒక్కసారి నేను ఈ బాటిల్స్ చూపిస్తాను. ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంది. ఈ బాటిల్స్ వన్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, ప్యాకెటే కానీ బాటిలే కానీ, ఇప్పుడు మొదలు పెట్టండి. ఇక దీన్ని షేక్ చేయడం మొదలు పెట్టండి. అంత ఈజీ ఏం కాదు దీన్ని కూడా, రైట్. సో ఈ బాటిల్స్ని షేక్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. సో ఒకసారి ఈ బాటిల్ చూడండి, మీకు ఎక్కడా కూడా పెద్దగా నురిగేం లేదు. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కొంచెం జూమ్ చేసుకోండి కెమెరామెన్, ఇంకా ఎక్కడ నురిగేం లేదు. సో ఇటువైపు చూపిస్తాను, నురగేం లేదు ఎక్కడ కూడా. కానీ అదే ఈ బాటిల్ చూడండి ఎంత నురుగొచ్చిందో, మొత్తం కంప్లీట్గా బాటిల్ అంతా అదో స్మెల్ వస్తుంది, ఇంకో ఆడ్ స్మెల్ కనబడుతుంది నాకు ఈ బాటిల్లో. అండ్ నురగ మీకు బాటిల్లో బహుశా కనిపించట్లేదు, నేను గ్లాస్లో పోస్తాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ గ్లాస్లో మిల్క్ చూడండి, ఈ గ్లాస్లో మిల్క్ మొత్తం నురగ్గా ఉండిపోయింది, కొంత డిఫరెంట్ స్మెల్ వస్తుంది. డిఫరెంట్ స్మెల్ అంటే ఏదో మనం అనుకుంటాం ఏంటంటే ప్యాకెట్లో చాలా రోజుల పాటుగా ఎండకు వస్తాయి, వెహికల్స్లో వస్తాయని చెప్పి కొంత స్మెల్ వస్తుందేమో అనుకుంటాం, కానీ అది రకమైన స్మెల్ వస్తుంది. అదే ఈ పాలు చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, నొరగేం లేదు, కొంత ఒకటి రెండు బబుల్స్లా ఉన్నాయి, నొరగేం లేదు. సో కొంత నీట్గా కనబడుతుంది. ఇటు మీకు వైట్ కలర్ గ్లాస్ కాబట్టి కనిపిస్తుందో లేదో, బట్ ఇక్కడ బాటిల్స్ మీరు గమనిస్తే ఇట్స్ క్లియర్, దీంట్లో నురగ ఎక్కువగా ఉంది. ఈ గ్రీన్ కలర్ క్యాప్ వేసిన దాంట్లో నురగ ఎక్కువగా ఉంది, బాటిల్ నిండా నురగ ఉంది. దీంట్లో నురగలాంటిది ఏం లేదు, సో తక్కువ నురగా ఉంది. సో ఇప్పుడు ఈ పాలని మనం గమనించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈ నురగ ఒకటి కారణం, స్మెల్ అండ్ నురగ. మీకు నార్మల్ పాలలో స్మెల్ ఏం రాదు, కొంత నార్మల్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. కానీ నురగ వచ్చిందనంటే ఇట్స్ 100% ఇది ఫేక్ పాలు, కల్తీ చేసిన పాలు, ఇక్కడున్న ఈ కెమికల్స్ అన్నింటినీ కలిపిన పాలు ఈ పాలు. సో ఈ పాలు మీరు తాగితే మీ ఆరోగ్యం మొత్తం చెడిపోయి, రాజమండ్రిలో మాదిరిగా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, టాయిలెట్ రాక, వాష్రూమ్ వెళ్తే వాష్రూమ్ రాక కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులు పడి చనిపోతారు. సో ఈ పాలు రెగ్యులర్గా కనుక మీరు తాగితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. లైఫ్ స్పాన్ తగ్గడం కాదు, ఏకంగా ఇక రెడీగా ఉన్నారు, మీ పాత్ స్టార్ట్ అయింది డెత్కి అనేది అర్థమవుతుంది. సో దయచేసి గమనించండి, మీరు తాగే పాలు ఇక్కడ ప్యాకెట్ల పైన కూడా మంచి మంచి లేబుల్స్ వేసి మంచి మంచి విధంగా ఎక్స్పైరీ డేట్లు మీరు గమనిస్తే, ఆ పాల ప్యాకెట్ల పైన కొంత పెట్రోల్ ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో దానిపైన ఒక పెట్రోల్ డ్రాప్ వేసి రబ్ చేయండి, పెట్రోల్ ఎక్స్పైరీ డేట్ కూడా చెరిగిపోద్ది. అటువంటి ఫేక్ లేబుల్స్తో తయారు చేసే వాటిని దయచేసి నమ్మకండి. ఇది ఒకటే కానీ మీకు చాలా క్లియర్గా చూపిస్తాను, ఇది ఒక ఆప్షన్ మీరు ఎలాగైతే పాలు చెడిపోతున్నాయని గమనించడానికి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చెడిపోయే పాలు, కల్తీ పాలు ఎలా ఉన్నాయడానికి ఒక నురగ రావడం ఫస్ట్ రీజన్ అయితే, నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాను, ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో వాటితో కూడా మీకు కంటిన్యూ చేద్దాం. కలర్ బాటిల్లో ఉన్నటువంటి పాలు కల్తీ అని చెప్పాను మీకు నేను. సో ఈ కల్తీ పాలను మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒక బౌల్, నేను ఇక్కడ చిన్న గ్లాస్లో వేసుకుంటాను. నేను ఎలా గమనించాలి, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనేది మీకు చెప్తాను. సో నా దగ్గర ఒక అయోడిన్ గ్లాస్లో అయోడిన్ ఉంది, దీంట్లో అయోడిన్ ఉంది, తర్వాత దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, ఒక పసుపు ఉంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో నురగ ఎక్కువగా వస్తుంది, ఇప్పటికీ మీరు చూసారు నురగ ఎక్కువగా వస్తుంది. సో ఆ తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన పాలని
మీరు ఉదయాన్నే 6కో లేకుంటే 5:30కో 6కో పాలు వస్తాయి. ఈ వచ్చిన పాల ప్యాకెట్స్ని మీరు వెంటనే హీట్ చేస్తే ఒకవేళ పగిలిపోతే, అవి పగిలిపోయాయంటే గుర్తుపెట్టుకోండి, హీట్ అయిన వెంటనే పగిలిపోయాయి వితిన్ హవర్స్లోనే అంటే దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేసినట్టు, అంటే కెమికల్ మిక్స్ అయినట్టు. ఫ్రెష్గా వచ్చేటువంటి మిల్క్స్లో ఇది కలవదు కాబట్టి పగిలిపోవు, సాయంత్రం వరకైనా కొంత హోల్డ్లో ఉంటాయి. సో వెంటనే పగిలిపోయాయంటే దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేసినట్టు గమనించండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఒకరు వెంటనే పగిలిపోతే ఇట్స్ కెమికల్ మిక్స్డ్ మిల్క్, కల్తీ పాలు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ కీపింగ్ ఏ సైడ్. నెక్స్ట్, ఈ కల్తీ పాలలో మీకు అయోడిన్ అని చెప్పాను కదా, ఈ కొంచెం అయోడిన్ని దెబ్బ తగిలిన పెట్టుకుంటారు చూసారా, సేమ్ అదే అయోడిన్ కొంచెం ఇలా వేయగానే అది మిక్స్ చేస్తే బ్లూ కలర్ రంగులోకి మారిపోయింది. ఒకసారి అది కూడా చేద్దాం. ఇంకో రైట్, ఈ పాలని అయోడిన్లో కలిపిద్దాం. చూడండి మొత్తం బ్లూ కలర్లో మారిపోయాయి. సో నా కళ్ళెదురు నేనే నా చేతులతో మిక్స్ చేసిన కెమికల్స్ కదా. సో అయోడిన్ కలపంగానే పాలని బ్లూ కలర్ మారిపోయాయి, కానీ ఇంకా పాల మాదిరిగానే చిక్కగానే ఉన్నాయి. ఆ థిక్నెస్ మాత్రం పోవట్లేదు. కానీ అయోడిన్ కలిపిన పాలు ఎలా ఉంటాయనంటే చూడండి మొత్తం బ్లూ కలర్ రంగులోకి మారిపోయాయి. కంప్లీట్ ఇంక్ లాగా అయిపోయింది మిల్క్ అంతా. ఇదొక సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆ తర్వాత పసుపు ఎందుకు తీసుకున్నానంటే, పసుపు ఈ పాలలో కొంచెం పసుపుని మిక్స్ చేసి తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మీ పిల్లలకు తెలిసి ఉంటుంది, కెమిస్ట్రీలో ఉంటుంది రెడ్ లిట్మస్ పేపర్ అని చెప్పి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిల్క్లో రెడ్ లిట్మస్ పేపర్ కనుక మీరు కలిపితే సో అప్పుడు ఏమైపోద్ది, అది కాస్త బ్లూ కలర్గా మారిపోయింది. సో దీంట్లో రెడ్ లిట్మస్ పేపర్ కలిపితే అది బ్లూ కలర్లో మారింది అనుకుంటే డెఫినెట్గా గుర్తుపట్టండి అది కల్తీ పాలు అని. ఇక ఆ తర్వాత ఫైనల్గా ఇవన్నీ దొరకడం కష్టం, అయోడిన్ లేదు, లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ అవ్వలేదు, ఇవన్నీ పక్కన పెడితే మీరు కనుక ఇదే పాలని ఒక నేలపైన, ఇది ఎంప్టీ ఫ్లోర్, ఖాళీ ఫ్లోర్ ఇది. సో ఒకవేళ ఈ పాలను వేస్తున్న నేలపైన చూడండి కారిపోతుంది, అది ఇక వెంటనే కిందికి గారిపోతుంది. సో అలా కారిపోయిందని అంటే తర్వాత అక్కడ మీకు ఏం కనిపించట్లేదు, తెల్ల గీత లేదు, ఏం లేదు, కంప్లీట్గా ఒక వాటర్ మాదిరిగా ఉండిపోయినాయి. సో వాటర్ మాదిరిగా ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపించట్లేదు బహుశా, ఇదంతా నేను ఇక్కడ పాలు పోసింది వాటర్ మాదిరిగా ఉండిపోయింది, అదంతా కూడా ఫేక్ కల్తీ పాలు అవి. ఒరిజినల్ పాలు పోస్తున్నా నేను. సో ఒరిజినల్ పాలను పోయంగానే నేను ఇంత పోసినా కూడా సో సేమ్ క్వాంటిటీ నేను ఇదే పాలు పోసాను, ఆ పాలు అక్కడే ఆగిపోయాయి, అది కదలట్లేదు. కాసేపు అయిన తర్వాత చూస్తే ఇక్కడ మీకు మరక అవుతుంది, లేదు దీన్ని కొంచెం డ్రాగ్ చేసినా కూడా సో అక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. అదే కెమికల్ మిక్స్డ్ పాలు మళ్ళీ నేను పక్కనే కెమికల్ మిక్స్డ్ పాలు కూడా పోస్తాను. సో దీని పక్కనే సేమ్ క్వాంటిటీలో పోసే ప్రయత్నం చేస్తాను నేను మళ్ళీ. సో డిఫరెన్స్ చూడండి గ్రౌండ్ పైన, సో అది ఇంకా హోల్డ్ అవుతున్నది, అది మాత్రం కారిపోతుంది కిందకి. సో ఇలా కూడా ఈజీగా గమనించడానికి అవకాశం ఉంటుంది. సో కల్తీ పాలు తాగి పొద్దునే టీలని, కాఫీలని, లేకపోతే పిల్లల కోసం పాలని, ఈ కల్తీ పాలని కనుక అబ్జర్వ్ చేయకుండా మీ పిల్లల కోసం పెద్ద పెద్ద బ్రాండ్లు, పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీ ప్రమోట్ చేసినంత మాత్రాన ఇవి కల్తీ కాదు అని కాదు. 100% గమనించండి. ఈ టెస్ట్ల ద్వారా మీరు గమనించవచ్చు. ఒకటి అయోడిన్ మిక్స్ చేస్తే బ్లూ కలర్ మారినా, లేదు ఇక్కడ ఎల్లోయిష్గా ఉన్న అంటే పసుపులో కలిపి రెడ్ లిట్మస్ కలిపిన పక్కన ఆ పాలు వెంటనే పగిలిపోయినా, లేదా ఇలా మీరు గ్రౌండ్ పైన మీ ఇంట్లో ప్రతి చోట గ్యాస్ స్టవ్ దగ్గర బండ్ ఉంటుంది, అక్కడ ఇదే మాదిరిగా స్మూత్ కనుక ఉన్నట్టయితే అక్కడ ఒక్క చుక్క పాలేసి చూడండి, ఆ ఒక్క చుక్క పాలు కనుక కిందికి అలా జారిపోతే, వెంటనే జారిపోతే, సో ఎటువైపు డౌన్ అటు జారిపోతే అది ఫేక్. అండ్ పక్కనే కనుక ఒరిజినల్ పాలు అయితేనే కనుక ఈ రకంగా ఇక్కడే ఉండిపోతాయి. సో ఇది ఒకటి గమనించండి, ప్లీజ్ బీ కేర్ఫుల్. చిన్న పిల్లలు, అమాయక పిల్లలు, చిన్న పిల్లలు మొత్తం కూడా ఈ పాలు తాగి అనవసరంగా అనారోగ్య బారిన పడుతున్నారు. సో అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వెంటనే తల్లికి ఒకవేళ పాలు కనుక పట్టించలేకపోతే, తల్లి కనుక ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ పిల్లలు కూడా ఇదే పాలు తాగుతారు. ఎటువంటి పాపిష్టి పనులు చేస్తున్నారంటే కొంతమంది కల్తీ మద్యం తయారు చేసేవాళ్ళు, కల్తీ పాలు తయారు చేసేవాళ్ళు, కల్తీ నీళ్లు తయారు చేసేవాళ్ళు, కల్తీ కూరగాయలు తయారు చేసేవాళ్ళు, ప్రతీది కూడా చిన్న పిల్లలు కూడా ఇదే పాలు కదా ఇచ్చేది. ఈ పాల ఇప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చి తాగిపించేది, డబ్బాలో వేసి ఈ పాలన చిన్నపిల్లల చేతరికి మనం ఇచ్చేది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇటువంటి వాటి గమనించండి. మీ చుట్టూ ఎవడైనా ఉన్నా, మీ చుట్టూ ఎవరైనా మీరు అనుమానంగా గమనించినా, మీ చుట్టూ ఎవడైనా ఈ కల్తీ పాలను తయారు చేస్తున్నాడని అనుకున్నా కూడా ప్లీజ్ డూ కామెంట్. మనం వాళ్ళ భర్తం పడదాం, ఈ కల్తీ లేనటువంటి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ మీతో పాటుగా ఉంటుంది. మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ కామెంట్ని ప్రతి ఒక్కటి కూడా మనం సీరియస్గా తీసుకుందాం. మా ఆర్టీవీ ప్రతినిధులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ భర్తం పట్టే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి కల్తీ రహిత సమాజాన్ని, కల్తీ లేనటువంటి సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ డూ కామెంట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.